ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. మన జీవితాలను బట్టి ప్రభువు ఉన్నాడు, ఆయన సజీవుడని, ఆయన చూస్తున్నాడని, ఆయన వింటున్నాడని, ఆయన న్యాయము జరిగించువాడని సమాజము వెలుగెత్తి కేకలేయాలి. అలాగా మన జీవితాలు విరాజిల్లాలి. సమస్తము సృష్టిని ఆలోచించినప్పుడు దేవుడు ఉన్నాడు అని అవి మనకు చెప్పకనే చెబుతాయి. సూర్యుడిని చూడండి, సూర్యుడు స్వయం ప్రకాశితుడు కాదు. సూర్యుడు పగలంతా కూడా వెలుగునిస్తాడు మనకి. అది ఒక గ్రహము, పెద్ద జ్యోతి. పగలు మనకు వెలుగు ఇవ్వడానికి. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడడానికి డే నైట్ మ్యాచ్ అయితే ఆ గ్రౌండ్ అంతా కూడా ఎన్ని లైట్లు, డూమ్ లైట్లు వాడాలను, ఎంత ఖర్చు అవుతుందో. చీకటిని పగలుగా మార్చే ఆ జ్యోతులు, ఆ డూమ్ లైట్లు వెలిగించాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో ఒక్క రోజుకి, ఒక్క రాత్రికి. అటువంటిది పగలు వెలిగివ్వడానికి సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను ప్రభు చేసినప్పుడు వాటికి జ్యోతిర్మయుడగు తండ్రి అనగా జ్యోతులకు తండ్రి అని. యేసు ప్రభు జ్యోతిర్మయుడు, లైట్స్ ఆఫ్ ఫాదర్, జ్యోతులకు తండ్రి. ఆయన నిజమైన వెలుగు, ఆయన నీతి సూర్యుడు. నిజముగా ఆయన ఉన్నాడు. జీసస్ ఈజ్ అలైవ్. జీసస్ ఈజ్ అలైవ్. యేసు సజీవుడు. దేవుడు ఉన్నాడు అని సృష్టి, మానవుడు ఆలోచన చేస్తే చెప్పకనే చెబుతుంది సృష్టి. అలాగే దేవుని సృష్టిలో ప్రాముఖ్యమైన వాడు మానవుడు. దేవుని సృష్టి అంతా కూడా మానవుని ఆధిపత్యానికి ఆయన అప్పగించాడు, ఏలమన్నాడు. దేవుని ప్రణాళికలో మానవుడు సృష్టిని పరిపాలన చేస్తే సమస్త సమాజము దైవరాజ్య సంబంధమైన ప్రాబల్యముతో విరాజిల్లుతుంది, విహరిస్తుంది. సమాధాన సంబంధమైన పవనాలు దావానముల నలుదిశలా ప్రవహిస్తాయి. పగ, ద్వేషం, కలహం, అసూయ కనుచూపు మేర ఎక్కడ కూడా కానరావు. నీతి, శాంతి, సమాధానము, ఉపకారము, ప్రేమ, క్షమాపణ 3 పూలు 6 కాయల్లాగా విరబూసిన వనమైతాయి. ప్రియమైన సహోదరులారా, ఈ ధనవంతుడు తన స్వార్థము, తన కడుపు, తన నిద్ర, తన తిండి, నేను తిన్నాయే పరలోకం అనుకుంటాడు. సుఖభోగముల యందు ప్రవర్తించువాడు బ్రతికినా కూడా సచ్చినట్టే లెక్క. మంచి మంచి బట్టలు కట్టుకుంటాడు కానీ ఎప్పుడూ ఎవరికి దిగంబరులకి బట్టలు ఇవ్వడు.
పాత బట్టలు కూడా తనకు పనికిరాని పాత దుస్తులు కూడా ఎవరికీ ఇవ్వడు. ఆ చేతులకి పక్షవాతం, ఆ కళ్ళకి పక్షవాతం, ఆ కాళ్ళకి పక్షవాతం. చేతులు ఆడవు, అప్పు తేవాల్సిన అవసరం లేదు, సమృద్ధిగా ఉంది. కొంతమందికి డబ్బులు అన్నీ బాగా సమృద్ధిగా ఉంటవి, కానీ వారికి ఇతరులకు సహాయం చేయడానికి పక్షవాతం. ఇతరులకు గుప్పిలు విప్పని వాళ్ళు ఆత్మ సంబంధమైన పక్షపాతము కాదు, పక్షవాతం. దట్ ఈస్ ద స్పిరిచువల్ పెరాలసిస్. భౌతిక సంబంధమైన పక్షవాతం ఉంది. ఆత్మ సంబంధమైన పక్షవాతాన్ని ఏమంటారంటే, వాళ్ళ దగ్గర ఉండి కూడా వాళ్ళ సొంత ప్రయోజనాన్ని కోరుకుని ఇతరులకు ఏమీ సహాయం చేయని వాళ్ళని వారు ఆత్మ సంబంధమైన పక్షవాత రోగులు. వాళ్ళకి ఆత్మ సంబంధమైన పెరాలసిస్. ఎందుకంటే వారికి చేతులాడవు. ప్రియమైన సహోదరులారా, ఈ ధనవంతుడు కూడా అటువంటి వాడే. ఎదురుగా ఉన్నాడు దరిద్రుడైన లాజరు. తన గురించి ఎప్పుడు ఆలోచించిన వాడు కాడు, తనకు సహాయం చేసిన వాడు కాడు, అతని మీద దయ చూపిన వాడు కాడు. కొంతమంది భర్తలు కూడా ఇలా ఉంటారు. భార్య తిన్నదా, పిల్లలు తిన్నారా అని చూసుకోరు. సహాయం చేయడము కానీ, కన్నీరు తుడవడము కానీ, గుప్పిలు విప్పడము కానీ ఉండదు వారికి. అటువంటి వాళ్ళు ఊటలేని బావి లాంటి వారు. నీళ్ళేమో ఉన్నాయి బావిలో, కానీ ఊట లేదు. కనుక ఆ నీళ్లు చెడిపోతాయి, పాడైపోతాయి, కంపు కొడతాయి. అటువంటి వాళ్ళు ఊరిలో 5 మంది ఉంటే ఆ ఊరు చెడిపోతుంది. స్వార్థ ప్రియులు ఆ ప్రాంతమంతా అలుముకుంటారు. దేవుడు లేని మనుష్యులు స్వార్థ ప్రియులు. లాజరు దగ్గరికి మనం వెళ్తే లాజరు అంటాడు, బాబు నా గురించి చెప్పాకయ్యా, ఏదో బుద్ధి లేక ధనవంతుని వైపు చూశానయ్యా, నా గురించి చెప్పమాక అని నాతో అన్నాడు లాజరు నిన్న. చెప్పుకుంటే ఎట్లయ్యా, మాకు బుద్ధి రావాలి కదా. రేపు పరలోకం పోయినప్పుడు పలానా రోజు ఇలా చెప్పావు నా గురించి అంటే చెప్పుకుంటే ఎట్లా? పరిశుద్ధాత్మ రాయించాడు కదా నీ గురించి. నీ పేరేంది, నీ జీవితం ఏంది, నీ పేరుకు అర్థం ఏంటి, నువ్వు చేసేది ఏంది? లాజరు అని పేరు పెట్టుకున్నావే, దేవుడే నా సహాయకుడని పేరు పెట్టుకున్నావే, కొంచెం అన్న బుద్ధి ఉందా, ఆలోచన లేదా? 6 రోజులు పస్తులున్నా పర్వాలేదు కానీ పనికిమాలిన అతని వైపు చూసేది. నరులను ఆశ్రయించేవాడు ఎడారిలోని అరోహ వృక్షము లాంటి వాడని తెలియదా నీకు? మనుష్యులను నమ్ముకునుట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలని, రాజులను నమ్ముకునుట కంటే
ప్రభువును ఆశ్రయించుట నమ్ముకునుట మేలని నీకు తెలియదా? ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము నీకు తెలియదా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును ప్రభువు మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించే వారు శాపగ్రస్తులు. అటువంటి వారు మేలు వచ్చినా వారికి కనబడదు. వారు కాలిపోయిన నేల యందు అడవిలో నిర్జనమైన చెవిటి భూమి యందు నివసిస్తారు. ఈ లాజరు పేరేమో బాగుంది, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా దేవుడే నా సహాయకుడు, దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకుంటాడు, పాట పాడతాడు. యెహోవా నా తండ్రి కాడ, యేసయ్య నా అన్నగాడ, పరిశుద్ధాత్ముడు నా సహవాసి కాడ అంటాడు. మరి ఇది పేరేమో బాగుంది కానీ చూపంతా కూడా ధనవంతుని మీదనే. దేవుడు సహాయకునిగా కలిగిన మనిషి మనుషుల వైపు చూడడు, ఎల్లప్పుడూ ప్రభు వైపు చూడాలి. ఎల్లప్పుడూ ప్రభువు మీదనే దృష్టి నిలపాలి. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను కలగజేసిన దేవుని వలనని నాకు సహాయము కలుగును. దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడని మహారాజైన దావీదు చెబుతాడు. లాజరు పేరు బాగుంది, తల్లిదండ్రులు పేరు బాగా పెట్టారు. కానీ లాజరుకు పేరుకు తగ్గట్లు జీవితం లేదు. మనుషుల వైపు చూశాడు గనుకని రోగిష్టి అయిపోయినాడు. పుండు లేచినాయి, శరీరం అంతా కురుపులు, అవి దానికి మాన్న దానికి మందు లేదు, కట్లు కట్టేదానికి లేదు, ఏమీ లేదు. కుక్కలు వచ్చి నాకుతున్నాయి గాయాలను. వాడు పెట్టకపోయినా ధనవంతుడు, ఈ మనిషి అక్కడే పడి అక్కడే కాసుకొని ఉంటాడు. నిత్యము ప్రభు సన్నిధిని వెదకండి అంటే నిత్యము ధనవంతుని వైపు చూస్తుంటాడు ఈ మనిషి. మనుషుల వైపు చూసే వారికి ఏమి దొరకదు, శాపగ్రస్తులు. అదొక శాపం, మనుషులు నమ్ముకోవటం. ప్రభువు మీద నుండి మనస్సును తొలగించుకొనకూడదు. ప్రభువు కొరకు కనిపెట్టుకునే వారు అవమానము నొందరు. ఆయనను ఆశ్రయించువారు, ఆయన వెదికే వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుడు శూన్యంలో నుండి సమస్తము కలగజేస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. నిరీక్షణకు ఆధారం లేకపోయినా ఆయన నిరీక్షణకు తగినట్టుగా కార్యాలు చేస్తాడు. ఆయనకు కావాల్సింది మన విధేయత, మన సమర్పణే గాని మనలో సామర్థ్యం అవసరం లేదు ఆయనకి. ఆయన మనకు భాగ్యం సంపాదించుకున్నటకై సామర్థ్యమును కలగచేస్తాడు.
ఈ లాజరు పేరు బాగుంది, మరి యేసు ప్రభు గురించి ఎరిగి ఉన్నాడు, కానీ యేసు ప్రభువులో ఉండే ఆశీర్వాదాలు తను ఏమాత్రం కూడా అనుభవించలేదు. మనకు జ్ఞానం అనేది లేకపోతే నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారని లేఖనము ఘోషిస్తుంది. నా ప్రజలు నా మాట వింటే ఎంతో మేలు, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను మీరు భుజిస్తారు. ప్రియమైన సహోదరులారా, మంచి గోధుమలతో కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానని ప్రభు అంటాడు. మంచి మంచి భోజనం, విటమిన్స్ కలిగిన ఆహారాన్ని దేవుడు తన పిల్లలకి సమృద్ధిగా పంపుతాడు. అటువంటిది ఆ పిసినారి లోబి మహా భోగం అనిపిస్తూ ఉన్న ధనవంతుని వైపు చూస్తున్నాడు ఈ మనిషి. మనుషుల వైపు మనం ఎప్పుడు కూడా దృష్టి నిలపకూడదు, గురి నిలపకూడదు. అదొక శాపం. ఎంతసేపు మన దృష్టి ప్రభువు వైపే ఉంచాలి. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచున్నాను. ఆయనే నా పోషకుడు, ఆయనే నా పాలకుడు, ఆయనే నా సోదరుడు, ఆయనే నా స్నేహితుడు, ఆయనే నా ఆనందము, ఆయనే నా అతిశయము, ఆయనే నా అభిషేకము, ఆయనే నా ఆశ్రయం. పాట పాడడమే కాదు, జీవితం కూడా అలా ఉండాలి. అలా ఉండి పాట పాడితే దానికి ఆ జీవితంలో ఒక ప్రవచనం ఉంటుంది. లాజరు ఒక భిక్షగాడి లెక్కన మనుషుల వైపు చూసే వాళ్ళని బైబిల్ ఏమంటదంటే భిక్షగాళ్ళు అని అంటది. అదొక వెరైటీ భిక్షాటన. మనుషుల వైపు చూచేవారు వారు కూడా భిక్షాటన. కొంతమంది వాళ్ళు వెట్ల ఇల్లు వెట్ల, వాళ్ళు రాలే వీళ్ళు రాలే చూడు రాలే, ఎవరు సహాయం చేయరు అని ఎప్పుడు మనుషుల మీద నిందలు పెడుతుంటారు. ఇంతమంది ఉండారు, వాళ్ళు ఉండారు, వీళ్ళుండారు, మీకేం లేదా అని నిందలు పెడుతుంటారు. అదొక భిక్షం ఎత్తుకోవడం అంటే అమ్మా ఒక రూపాయి అనడమే కాదు, ఇది కూడా భిక్షాటనే. మనుషుల వైపు ఎప్పుడు మనము అభాండాలు వేయకూడదు, వారి వైపు చూడకూడదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎప్పుడూ మనము కలలు కనకూడదు. నేనే ఇతరులకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తున్నాను, నేనే ఇతరులకు ఇచ్చేవానిగా నేను సామర్థ్యాన్ని పొందుకోవాలని సమస్తము సర్వ సంపదల ఘని ఐశ్వర్య నిధి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. ఆయన ద్వారా మనము సమృద్ధి జీవములోనికి నడిపించబడాలి. మనుషుల వైపు మన దృష్టి నిలుపకూడదు. ఎన్నటికీ అది మనకు తగదు. ఇద్దరి జీవితాలవి. ఒక అతనేమో కడుపు నిండా తిని కడుపు నిండా ఆరగించి కంటి నిండా నిద్రపోతి ఇదే జీవితం అనుకున్నాడు, అదే స్వర్గం అనుకున్నాడు. ఒక మనిషి ఆకలితో అల్లాడిపోతూ పస్తులు పడి కుక్క పిల్ల రొట్టె కొరకు
ఎప్పుడు అక్కడే పడి ఉన్నాడు. కొంతమంది జీవితాలు ఎందుకో ఎప్పుడు ఒకరు ఇస్తే తిందామా అని ఇదే మైండ్ సెట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు చేతుల కొనుక్కొని తినలేరు. అడక్క తినే బుద్ధి, ఎలిమెంటరీ అడక్క తినే పనులు. ప్రియమైన సహోదరులారా, లాజరు దగ్గర కూడా డబ్బులు ఉండవచ్చు, కానీ ఈ ఇతరుల ఇచ్చే వాటి మీద ఆశపడి ఆ విధంగా మైండ్ సెట్ చేసుకున్న వాళ్ళకి దగ్గర డబ్బులు ఉన్నా కూడా వారు కొనుక్కోలేరు. చూడండి, ఎవరన్నా ఈ అడుక్కునే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదని కాదు, చాలా ఉంటది. వాళ్ళు అనేక మందికి వడ్డీలకి ఇస్తుంటారు, కానీ వాళ్ళు ఎంత ఉన్నా మళ్ళీ బజార్లో పోయి అడుక్కుంటుంటారు. ఏమి లేని వాళ్ళ మాదిరి ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు మస్తులుగా ఉంటుంది. వాళ్ళకు టౌన్లలో ఇల్లు కట్టి బాడికి ఇస్తారు. ఇక్కడ ఏమంటే పెట్టుబడి లేని వ్యాపారం, దానికి పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, దీనంగా నటించడమే. కన్నీరు గార్చి అయ్యా అని నటించడమే వాళ్లకు పెట్టుబడి. ఎంతో డబ్బులు ఉంటుంది వాళ్ళ దగ్గర. అమెరికాలో ఒక అతను భిక్షగాడు ఉండేవాడు. అతను రోజు వీధులమ్మటి తిరిగి అడుక్కునేవాడంట. మరి ఒక 4-5 రోజుల కిందట అతను ఎక్కడా కనబడలేదంట. అలాని ఒక వ్యక్తి ముసలాడు ఇక్కడ ఉండేవాడు, కనబడలేదు అనుకుని చూస్తే ఒక పాడుబడిన బిల్డింగ్లో ఏదో వాసన వస్తుంటే అక్కడికి వెళ్ళారు. ఆ ముసలోడే చనిపోయి అక్కడ పడి ఉన్నాడు. 4 రోజులైందో 5 రోజులైందో కొంచెం వాసన వస్తుంది. ఆ మనిషిని అతని సోదా వేస్తే కోట్లు విలువ చేసే ఇన్సూరెన్స్ కాగితాలు, చీటీలు ఉన్నాయంట. మంచి మంచి 2000 నోట్లు అతని దగ్గర క్యాష్ ఉందంట. నడుము కట్టుకున్నాడు. కోట్లు ఉన్నా కూడా ముసలోడు అసలు మంచి బట్టలు కట్టుకోడు. మంచిగా ఆ డబ్బులకి ఒక అపార్ట్మెంట్ కొనొచ్చు, అందులో కొంతమందిని పనివారిని పెట్టుకొని సుఖంగా జీవించవచ్చు. డబ్బులు ఉంది, కానీ భిక్షం ఎత్తుకుని మనస్సు పోలేదు. దానికే మైండ్ సెట్ అయిపోయింది, సెట్ చేసుకున్నాడు. మా బంధువుల ఒక ఆమె ఉంది, ఆమెను కట్టేసి కొడితే 5 లక్షలు బంగారు వస్తుంది. కానీ నేనా కేజీ జాంకాయలు తెస్తావా అంటది. జాంకాయలు ఎంత అండి? 20 రూపాయలు. ఆమెను కట్టేసి కొడితే 10 లక్షలు పుడుతుంది ఆమె ఒంటి మీద ఉండే బంగారు. కానీ 20 రూపాయలకు దీనంగా అడుక్కుంటది. ఆ 10 లక్షలే నా బోటి వాడి దగ్గర ఉంటే 1 గంటకు దాన్ని ధ్వంసం చేస్తాడు. ఎవరో ఒకరికి మేలు, సహాయము లేదు, ఏదో ఒకటి మందిరానికి కొత్తది సౌండ్ సిస్టమ్ కానీ ఒక వాహనం కానీ తెచ్చి పెడతాడు. అలాగని రాదు అని కాదు, మస్తులుగా వస్తాయి. దేవుడు నమ్మదగినవాడు. వెండి నాది, బంగారు నాది,
సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నవి. ప్రియమైన సహోదరులారా, ఆమె దగ్గర డబ్బులు లేదని కాదు, మస్తులుగా ఉంది. పిల్లలకు కోట్లు పంచిచ్చినారు. ఒక్కొక్కరికి 6 ఇండ్లు పంచించారు సిటీలో. కానీ ఆమెకు, నేనా ఒక మజా తెస్తావా 10 రూపాయలది, డబ్బులు ఇవ్వదు, తెస్తావా అంటది. చూడండి, వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు, కానీ అడక్క తినే బెగ్గర్లీ ఎలిమెంట్స్ అంటారంట. అవి అంటే అడక్క తినే పనులు. మైండ్ అలా సెట్ అయిపోయి ఉంటుంది. చిన్నతనంలో కలిగికాయలు అమ్ముకొని బతికిందంట. కలిక్కాయలు అమ్ముకొని, బిక్కికాయలు అమ్ముకొని జీవించేవాడు. అది మైండ్. ఆ మైండ్ ఒక ఆసామికి భార్యగా ఉన్న ఆ మైండ్ అనేది అది అట్నీ అడక్క తినే బుద్ధి పోనే పోదు. ప్రభు దగ్గరికి వచ్చినా కూడా ఆ బుద్ధి మారదు. చూడండి, అది అటువంటి మనస్సు వలన వారికి ఏమి లాభం? ప్రజలు వారిని అభినందించలేరు, ఆదర్శంగా తీసుకోలేరు. వాళ్ళ వలన సమాజము దుఃఖపడుతుంది, బాధపడుతుంది, మేలు అనుభవించలేదు. పేరులో కూడా చాలా ఆశీర్వాదం ఉందండి. మన పేరుకు తగినట్లుగా మన జీవితంలో కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునికి మన హృదయాన్ని సమర్పించినప్పుడు. ప్రియమైన సహోదరులారా, జక్కయ్య అనే మాటకి పవిత్రత అని పేరు, పవిత్రుడు అని. కానీ చేసే పనులన్నీ పనికిమాలినవి. కానీ ఎప్పుడైతే జక్కయ్య ప్రభువును చూశాడో, ప్రభువు దగ్గరికి వచ్చాడో, నిజముగా జక్కయ్య పవిత్రునిగా మారిపోయాడు, అబ్రహాము కుమారునిగా మారిపోయాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది, పవిత్రత ఆ ఇంటిని ఆవరించింది. ప్రభువైన యేసుక్రీస్తుకి సమర్పించుకున్న జీవితాలు పేరుకు తగ్గట్టుగా వారి జీవితంలో ఆ లక్షణాలు ప్రతిబింబిస్తాయి. లాజరు పేరు బాగుంది కానీ బ్రతుకులో లాజరు లేడు. లాజరు ఎప్పుడో చచ్చిపోయినాడు. ఎక్కడ వెతికినా లాజరు కనబడాడే. కురుపులతో కుక్కలు నాకే లాజరు కనపడతాడు కానీ ఆ పేరుకు తగినట్టుగా లాజరు మనకి ఎక్కడా కనబడడు. పడి నా చూసి నమ్ముకొని మంచోని నమ్ముకున్నాడు. అటువంటి ధనవంతుని దగ్గర ఇతను పడిగాపులు కాస్తున్నాడు. ఎప్పుడు కూడా మనం మనుష్యుల వైపు పడిగాపులు కాయకూడదు, అదొక శాపం. వేశ్య నోరు లోతైన గుంట, యెహోవా శాపం పొందినవాడు అందులో పడిపోతాడంట. కాబట్టి శాపగ్రస్తులే మనుష్యుల వైపు చూస్తుంటారు. ప్రియమైన సహోదరులారా, ప్రభు వైపు చూడండి, ప్రభువును కనిపెట్టండి. ప్రభువు నుండి సమస్తమును మనం పొందుకోవాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి. ప్రభువా, నీ మహిమ కొరకు నన్ను ఆశీర్వదించు, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నీ వాక్యానుసారముగా నా జీవితంలో నీ కార్యాలు చేయమని ప్రభువుకి మనం సమర్పించుకోవాలి.
ఇవి వారి వారి జీవితాలు. ఇద్దరు కూడా కన్ను మూశారు, ప్రాణం వదిలారు. 22వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. లాజరు చనిపోయినాడు, ఏమీ అనుభవించలేదు. నరకం మాత్రం తప్పయింది. పరదేశికి వెళ్ళిపోయాడు, అబ్రహాం ఉన్న చోటికి వెళ్ళాడు. అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎంతో కష్టం అనుభవించాడు. ఈ కష్టాలకు కన్నీళ్లకు కారణం మానవుని అవిధేయత, దేవుని వాక్యానికి లోబడకపోవడమే. దేవుని రాజ్యం అనేది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. యేసయ్య మనకు రక్షకుడిగా మనము గుర్తించిన ఆ క్షణాన్ని నుండి మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. ఆ రోజే మనము పరలోక సంబంధమైన పౌరులం. కానీ లాజరు చనిపోయిన తర్వాత ఆ ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు. అక్కడున్నాడు. కురుపులు లేవు, ఇప్పుడు మనుషుల వైపు చూడడం లేదు. దేవుని రాజ్యంలో అబ్రహాము ఉన్న స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. దరిద్రుడైన లాజరును పాతిపెట్టారని లేదు. ఎక్కడ పాడేశారో. సమాధి ఏది కడతారు దరిద్రునికి? కానీ ధనవంతుణ్ణి బలంగా ఘనంగా ఊరేగించి సమాధి చేసి పాతి పెట్టారు. ధనవంతుడికి సమాధి కూడా ఉంది. ఆడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, తమ కోసమే బ్రతికే వాళ్ళు, తమ సమృద్ధిలో ఇతరులకు ఇవ్వని వారు చనిపోయి పాతిపెట్టబడితే ఇక్కడ కన్ను మూస్తే అక్కడ పాతాళంలో కన్ను తెరుస్తారు. అక్కడ వేదన, రోదన, భయంకరమైన అగ్నిగుండం ఉంటుంది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తాడు. దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచాడు. పాతాళానికి పరదేశికి మధ్య చాలా అగాధం ఉంది. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రాలేరు, ఊరిక చూపులు తప్ప. చూసుకోవాల్సిందే, కానీ మార్పు అనేది జరగదు, సంప్రదింపులు జరగవు. దూరం నుండి లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండటం చూశాడు ధనవంతుడు. తన జీవిత కాలంలో సుఖపడ్డాడు, భోగం అనిపించాడు. కానీ లాజరు ఏమీ సుఖపడకుండానే కష్టాలను ఈడ్చుకొని దాన్ని మోసుకొని వెళ్ళాడు. ఏదో ఇప్పుడు చనిపోయి కొంత ప్రశాంతంగా ఉన్నాడు. ఎంతో జీవితాన్ని భూలోకంలో పోగొట్టుకున్నాడు. అక్కడ ఏ బహుమానాలు లేకుండా
లాజరుకు ఒక నరకం మాత్రం, శిక్ష మాత్రం తప్పోయింది అంతే. దైవభక్తి అనేది ఇప్పటి జీవం విషయంలోను, రాబోయే జీవం విషయంలోను వాగ్దానంతో కూడినది కనుక అది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరమైనది. ఈ లోకంలో కూడా మనము దేవుని రాజ్య సమృద్ధిని ప్రత్యక్షంగా మన ద్వారా ప్రజలు చూడాలి, గుర్తించాలి. ప్రభువును నమ్ముకున్న వ్యక్తి ఇలా ఉంటాడేమో, ఇలాగా వృద్ధి చెందుతాడేమో, ఇలాగా ప్రవర్తిస్తాడేమోనని ప్రజలు గుర్తించాలి. వారికి కూడా యేసయ్య మీద దాహం కలగాలి. వారు కూడా ఆత్మదాహంతో నింపబడాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలగాలి. వారికి కూడా పరిశుద్ధంగా నేను కూడా ఉండాలని ఒక తపన, వాంఛ వారికి కూడా కలగాలి. అలా ఉండాలి మన జీవితాలు. ప్రియమైన సహోదరులారా, ధనవంతుడు పాతాళములో కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును, లాజరును చూచాడు. పాతాళములో ఎవరు కూడా దేవా తండ్రి స్తోత్రమన్నారు. పాతాళంలో ఈ మనుష్యుడు తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అబ్రహాముకి నరకంలో పడిన కుమారుడు దొరికాడు. ఇప్పుడు అబ్రహాం అనుకోలేదు కానీ ఆ ధనవంతుడు ఇప్పుడు ఆ విధంగా కల్పించుకుంటున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపయ్యా. నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పినాడు. తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ బాధలు, ఈ మంట, ఈ తపన, కడుపులో వేదన, మంటలు 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 మంటలని కేకలేస్తున్నాడు. లాజర్ను పంపయ్యా, నాకు ఈ మంటలు చల్లార్చడానికి అని అంటున్నాడు. బ్రతికి ఉన్నప్పుడు లాజరుకి ఏమైనా సహాయం చేశాడా ఈ మనిషి? కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత లాజరును తన మంటలు చల్లార్చడానికి పంపమని అబ్రహామును వేడుకుంటున్నాడు. పాతాళములో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోలేరు, దేవుని స్తుతించలేరు. పాతాళములో యేసు రక్తం జయమని ఎవరు అనరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఎవరు యేసు రక్తం జయము, స్తుతి, స్తోత్రం, హల్లెలూయా కీర్తనలు, తండ్రికి ప్రార్థన చేయటం, వందనాలు చెల్లించటం, దేవునికి ఏ విధముగా నేను సంతోషకరంగా ఉండాలని జీవించటం, దేవుని రాజ్య నమూనా కలిగిన జీవితం అది. పాతాళములో ఎలా దేవునికి స్తుతులుండవు, దేవునికి మహిమ ఉండదు, దేవుని గురించిన ధ్యానం ఉండదు, ఆలోచన ఉండదు. పాతాళములో మనుషుల వైపు చూస్తుంటారు. కన్నీరు, బాధ, వేదన, రోదన, మంటలు 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 అంటుంటారు. అది ఆరని అగ్నిగుండం. బాధ తీరదు, ఆ మంటలు తప్పవు. అందుకే ఉన్న ఫలంగా నేడు అనే సమయం ఉండగానే యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడాలని వెలుగెత్తి అనేక విధాలుగా చెప్పేది. అందుకే ఈ మానవాళికి ఈ
పాతాళములో బాధపడుచు దేవుడు లేని మనుష్యుడు అబ్రహామును వేడుకుంటున్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా అంటున్నాడు. అబ్రహాము ఆ ధనవంతుణ్ణి కుమారుడా అంటున్నాడు. నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు, నీ బుద్ధి పుట్టినట్టు జీవించావు, తిన్నావు, త్రాగావు, దొర్లినావు, నీ ఇష్టం. ఇంకా ఇదే రాజ్యం అనుకున్నావు, ఇదే శాశ్వతం అనుకున్నావు. మరణం తర్వాత ఒక జీవితం అనేది ఉందని నువ్వు ఎరక్కపోతివే. ఎవరైనా చెప్పినా విన్నావా? అసలు కేర్ చేసినావా? ఏమేమో మాట్లాడావు, ఏమేమో దూషించావు, ఎంతో సుఖం అనుభవించావు, విచ్చలవిడిగా భోగం అనుభవించావు. అలాగనే లాజరు కష్టం అనుభవించినాడు. వీడొక దరిద్రుడు, ఏమంటే యేసు రక్తంలో కడగబడ్డాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు. లాజరు కష్టం అనుభవించినాడని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడన్నా లాజరుకు ఒక రొట్టె చేపలను ఇచ్చావా? ఎప్పుడన్నా లాజరు ముఖం చూసి దయ చూపావా? నువ్వు సుఖం అనుభవించావు, ఇప్పుడు కష్టపడుతున్నావు, వేదన అనుభవిస్తున్నావు. లాజరు కష్టం అనుభవించాడు, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు. ప్రియమైన సహోదరులారా, ఈ లోకం అనేది మనకు విశ్రాంతి స్థలము కాదు. మన లోకం, మన దేశం, పరలోకం, అక్కడ మనకు విశ్రాంతి. ఆ విశ్రాంతి కోసం ఈ లోకంలో మనం రెస్ట్ లేకుండా జీవించాలి, పని చేయాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట వింటే మీ హృదయములను కఠినపరచుకొనవద్దు అని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడు అని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి జాగ్రత్త పడుదము. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ లోకం మనకు విశ్రాంతి స్థలము కాదు, ఈ దేశం మనకు విశ్రాంతి స్థలము కాదు. కాబట్టి ఈ లోకంలో మనము విశ్రాంతి లేకుండా ప్రాణం ఉన్నంత వరకు ఎంతో కష్టపడాలి, ప్రభువు కోసం కష్టపడాలి, ప్రభువు కోసం, ఆయన మహిమ కోసం జీవించాలి. రెస్ట్ను కోరుకోకూడదు. బాగా తినాలి, బాగా నిద్రపోవాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి, చల్లని గాలి పీల్చుకోవాలి అని మనం ఎప్పుడూ దాన్ని కోరుకొనకూడదు, దాన్ని ఆశించకూడదు. ఎందుకంటే మనకు విశ్రాంతి అనేది ఈ లోకంలో, ఈ దేశంలో ఎక్కడ మనకు దొరకదు. మన తండ్రి ఆ రాజ్యం, అక్కడే మనకు విశ్రాంతి, మనకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది. మీకా గ్రంథంలో 2వ అధ్యాయము 10వ వచనంలో
ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నాశనము నిర్మూల నాశనము కలుగనంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోండి. ఈ దేశము విశ్రాంతి స్థలము కాదు. కనుక ఈ లోకంలో మనము ప్రభువు కోసం శ్రమపడాలి. దరిద్రత అనుభవించడం కాదు. శ్రమపడడం అంటే దేవుని వాక్యానుసారంగా సమృద్ధిని అనుభవించి సుఖం అనేది, భోగం అనేది, స్వార్థం అనేది మనలో లేకుండా ఆయన మహిమ కోసం రెస్ట్ లేకుండా పని చేయాలి. ఒక యంత్రంలాగా పని చేయాలి. అప్పుడు మన కార్యాలు ముగించి సంపూర్ణముగా విజయపు కేక వేసి ఐ విల్ మై కోర్స్ అని పౌలులాగా సంతోషంగా తండ్రి సన్నిధికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నతమైన బహుమానాలు మనకు కాచుకొని ఉన్నాయి. అందుకే నమ్ముకున్న వాళ్ళకి పరలోకంలో నిత్య విశ్రాంతి దొరుకుతుంది. ధనవంతుడు కష్టపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అబ్రహాం కూడా అదే మాట చెబుతున్నాడు. 26వ వచనంలో, అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లును, అక్కడి నుండి మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పినాడు. అప్పుడు ఆ ధనవంతుడు, అయ్యా, అలాగైతే నాకు 5 మంది సహోదరులు ఉన్నారయ్యా భూమి మీద. వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి చెప్పడానికి, సువార్త చెప్పడానికి నా తండ్రి ఇంటికి లాజర్ను పంపయ్యా అని అంటున్నాడు. అందుకు అబ్రహాం గారు అన్నాడు, వారి యొద్ద మోషే సకల ప్రవక్తలు ఉన్నారు. వారి మాటలు వింటే చాలు, నరకం తప్పిపోతుంది. వారి మాటలు వినలేని వారు లాజరు తిరిగి భూమి మీదకి వెళ్ళి ఇక్కడ జరిగేదంతా చెప్పినా కూడా వారు ఏమాత్రం లక్ష్యము చేయరు. మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళినా వారు మనసు పొందుకోరని అబ్రహాం గారు అన్నాడు. ధనవంతుని ఆశ ఏంటంటే మృతుల్లో నుండి ఒక వ్యక్తి వెళ్తే భూమి మీదికి మార్పు పొందుతారేమో అని అంటున్నాడు. కానీ అలా జరగదునైనా మోషే సకల ప్రవక్తలు, సువార్థికులు భూమి మీద ఉన్నారు. వారు చెప్పే మాటలు లక్ష్యం చేస్తే చాలు. అంతేగాని మృతుల్లో నుండి ఒకడు లేచి మరలా భూమి మీదికి పోయినా కూడా నమ్మని వాళ్ళు ఎలాగైనా నమ్మలేరు. వాళ్ళు ఎన్ని కార్యాలు చూసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఈ లాజరు వెళ్ళిపోయి వాళ్లకు సువార్త ప్రకటించిన మంచిగా గ్రహించలేని వారికి ఎంతైనా కూడా కనువిప్పు రాదు, మార్పు రాదు. వాళ్ళు ఏం విన్నా కూడా, ఎంత చెప్పినా, ఏమి వేసినా కూడా వారి హృదయము మారదు. ఎందుకంటే వాళ్ళకు మారాలని ఉండదు కాబట్టి, వారు ఇంకిత జ్ఞానంతో ఆలోచించలేదు కాబట్టి వారు మారరు. ప్రియమైన సహోదరులారా, మనస్సు మారాలి, బుద్ధి మారాలి. వాక్యానుసారమైన జీవితాలను ఈ లోకంలో మనం కలిగి ఉండాలి.
ప్రభువా, మా జీవితాలను మీ వాక్యానుసారంగా మలచండి. మీ రాజ్య సంబంధమైన ప్రభావాన్ని, మీరున్నారు, మీరు సజీవులు, మీరు చూస్తున్నారని సాక్ష్యము మా ద్వారా లోకములో ప్రబలమవ్వాలి నాయన. తండ్రి, మీకు వందనాలు. మాలో ఎక్కడైనా అవిధేయత, మార్పు లేని పరిస్థితి ఉంటే దయతో క్షమించండి, మన్నించండి. సంపూర్ణముగా మమ్మలను మార్చి నాయన. మీ రాజ్య ప్రభావంతో నింపండి. మా ద్వారా మీకు మహిమ రావాలి, మీకు ఘనత రావాలి నాయన. మా జీవితాలను ఆ విధముగా మలచండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.